నా శరీరం దీని మీద తినండి అని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పగాపగ నవ్వుకుంటా రొట్టె తిన్నట్టుగా వాడు ఇచ్చింది ఏదో మొత్తం మీద మాంసం ఏదో తింటున్నారు. అది అయిపోయిన తర్వాత మందు బాటలు పట్టుకుని అలాగే చెబుతున్నాడు, ఇది పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తం త్రాకి నా అయ్యగారు చెప్తాడుగా. ఆ చెప్పిన మాటలు వీడు కూడా అంటున్నాడు. వీళ్ళందరూ పక్క నవ్వుతున్నారు, ఈ కార్యక్రమం చేస్తానన్నారు. కాసేపటికే ఈ నడిపించేటువంటి కుర్రాడు వాటి కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చేసి పడిపోయాడు. ఇక అప్పటి కింద పడిపోయాడు. ఏంట్రా ఏమైందిరా అంటే ఏదో మాట్లాడలేదు, పలుకులేదు. ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏంటే సంగతి జరిగింది అంటే అప్పుడు చెప్తున్నాడు, మీతో జరిగిందంటే వాడు ఎట్లా చేశాడు. చేస్తూ ఉండగానే దేవుని యొక్క ఉగ్రత వాడి మీదకి వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, ఇదే ఎట్టబడి తగ్గ చేసేది కాదు, పరిశుద్ధంగా చేసేటువంటి కార్యక్రమం. అందుకనే అపోస్తుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ, పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరాన్ని మీరు తినబోతున్నారు, ఆయన రక్తాన్ని మీరు త్రాగబోతున్నారు అని అక్కడ ఒక మాట అన్నాడు 27వ వచనంలో. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తింటాడో, ఆయన రక్తాన్ని త్రాగుతాడో వాడు అపరాధి అవుతాడు. కాబట్టి అయోగ్యంగా తినకూడదు, ప్రభు రక్తాన్ని త్రాగకూడదు. కాబట్టి ఏం చేయాలి? ప్రతివాడు కూడా తను తాను పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి ప్రభు బలలో పాల్పొంగులు పొందేటువంటి మనం కూడా మన జీవితాలను పరీక్ష చేసుకోవాలి. ఎలా ఉంటున్నాం మనం? రక్షణ పొందేవారైతే మరి దేవుడు బ్రతకమన్నట్టుగా మనం బ్రతుకుతున్నామా? ఎలా జీవించమంటున్నాడు అలా జీవిస్తున్నామా? ప్రభు ఫిలిప్పీ పత్రికలు ఉంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి. ఏ మనసు? ఇతరులను ప్రేమించేటువంటి మనసు, దేన మనసు. పిల్లరా, మరి దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉంటున్నామా? కష్టంలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయగలుగుతున్నామా? యేసు ప్రభు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ అంటాడు, మనుషులందరినీ 2 గుంపులు చేస్తాడట. ఇదే నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని. ఈ నీతిమంతుల్ని చెప్తాడట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు శుద్ధపరచబడించే రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్తాడు. అప్పుడు అంటాడంటే ప్రభు, నేనే ఆకలి కొనున్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చారు. నేను దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు అని ఇవన్నీ చెప్తున్న వీళ్ళు అంటున్నారు, ఇదేంటి ప్రభు, నువ్వెప్పుడు ఆకలి కొనున్నావు, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వెప్పుడు రోగి ఉంటే నిన్ను చూడడానికి మేము వచ్చాము, ఇవన్నీ ఎప్పుడు చేశాము మేము అన్నారు వీళ్ళు. ప్రభు అంటున్నాడు, అల్పులైనటువంటి నా సహోదరులకు చేశారు కాబట్టి నాకు చేశాను. భక్తి అంటే ఏంటి? ఊరికి ప్రార్థన చేయటమేనా? క్రియలు ఉండాలంటే యాకోబు పత్రికలు అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి. మరి క్రియలు ఏం చెప్తున్నాయి? మన క్రియలు ఏం చెప్తున్నాయి? మారు మనసు పొందామని చెప్తున్నాయా? ఎవరన్నా భోజనం టైంకి పక్కింటి పాప ముసలమ్మ మన ఇంటికి వచ్చింది, అన్నం తినేయాలకి, అమ్మ ఇంకా తినే కొంత అన్నం పెడతాం, మనం తక్కువ అవుతాం. సరే, బయట వాళ్ళ సంగతి అట్లా వచ్చిన ఇంట్లో పెడతాం, మీ ఇంట్లో ఉన్న ముస్లింకు పెడుతున్నాం.
ముసలాళ్ళు తల్లిదండ్రులు, పిల్లల తల్లి, లేకపోతే మీ అమ్మ అయితే మీ అమ్మ కావచ్చు, మీ అత్త కావచ్చు. మీ అత్త కూడా ఎవరు? మీ ఆయన వాళ్ళు అమ్మ అమ్మాయి. ఒకసారి నేను ఫోన్లో చూశాను, ఒక అమ్మాయి అండి ఆ ముసలిని రోడ్డు మీద పడేసి గోడుగుండు చేసేసారు. ముసలికి నైట్కి ఒకటి వేశారు. పాపం 80-90 ఉంటాయి ముసలికి. ఆ ముసలిని కాళ్ళతో ఏం తగ్గుతుందోనండి. వెళ్ళిపో ఇంట ఉంటాకి వెళ్ళిపో. మరి వాళ్ళ అమ్మాయో తెలియదు, వాళ్ళ కోడలో తెలియదు. వెళ్ళిపో. అక్కడ ఎవరన్నా వచ్చినప్పుడే మెల్లకుండా నుంచుంటుంది వెరగనట్టు. ఎవరు రానప్పుడేమో ఈడ్చి తంతుంది. ఎవరు మొత్తం మీద వీడియో తీసి ఫోన్లో పెట్టారు. ఎంత ఘోరం అండి. వృద్ధులైనటువంటి వారు పిల్లరా, మరి వాళ్ళ మీద మన కనికరం ఉంటుందా? ప్రేమిస్తున్నావా? ఏమి అంటే బయట వాళ్ళు ఏమి సాక్ష్యం చెప్తున్నారు మన గురించి? ఎందుకంటే డబ్బుగా వెళ్తుంది, బల తీసుకుంటుంది, ఇంటోడు అత్తకి అన్నం పెట్టదు అంటున్నారా? వాళ్ళ అమ్మ చూడటం ఏమండి ఏ ప్రార్థన అండి అది చేసే ప్రార్థన అంటున్నారా? ఏం చెప్తున్నాడు? మన జీవితాలు ఎలాగుంటున్నాయి, మన క్రియలు ఎలాగుంటుంది, ఏంటి మారుమనసు పొందామంటే ఆ ప్రేమ. తల్లిదండ్రులు ఎంత ప్రేమించారో, మన కొరకు ఎంత చేశారో. మా ఇంట్లో నాకు ఒక కొడుకు కూతురు, ఇద్దరు పెళ్ళి అయిపోయింది. మా అమ్మాయి మా మనవరాల్ని ఒక బట్ట తెలుగు అన్నం, ఆ పిల్ల 2 గంటలు పడత అన్నం పెట్టాలంటే అటు తీసుకెళ్తుంది, ఇటు తీసుకెళ్తుంది, అది చూపించి ఇటు చూపించి ఆ వద్దు అని ఆ పిల్ల తింటూ అన్నం అటు చూపించి ఇటు చూపించి ఏదో రకంగా ఒక ముద్ద పెట్టాలి. ఎందుకని? అయ్యో నా బిడ్డకి ఎక్కడ నీరసం వస్తుందో అనేటువంటి ఆ బాధ తల్లికి. అట్ట పెంచింది మీ అమ్మ కూడా. నాకు అనిపిస్తుంది అప్పుడు ఆ పిల్లలు చూసినప్పుడు, నిజంగా తల్లులు ఎంత బాధపడతారా పిల్లలు పెంచడానికి. నువ్వు ఇవాళ పెద్దదాని అయ్యావంటే, పెద్దోడు అయ్యావంటే మీ అమ్మ నిన్ను ఎంత పెంచింది, ఎంత సాకింది. మరి ఆ ప్రేమ మనం అర్థం చేసుకుంటున్నావా? వృద్ధులైనటువంటి వారిని చూస్తున్నావా? ఒకసారి అంట ఒక కొడుకు ఇది వాళ్ళ అమ్మని అంటున్నాడంట, అమ్మ నన్ను ఎంతో కన్ని పెంచి పెద్ద చేశావు, మరి నీ రుణం నేను ఎట్లా తీర్చుకోను, కాబట్టి అమ్మ ఇదిగో 1,00,000 రూపాయలు ఉంచుకో, ఎవరు కొనుక్కో, రుణం తీర్చుకో, నా రుణం తీర్చుకోవడానికి ఈ డబ్బులు ఇస్తున్నా తీసుకో అంటే వాళ్ళమ్మ అదే పనిగా చూస్తుంది. ఏంటమ్మా చాలా 1,00,000 రూపాయలు, 1,00,000 కాకపోతే 2 లక్షలు తీసుకో, నువ్వు ఏది కావాలంటే అది కొనుక్కో, నువ్వు నన్ను ఎంతో పెంచి పెద్ద చేసావు, నీ రుణం నేను తీర్చుకుంటున్నా అని 2 లక్షలు ఇవ్వబోతున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నాక, అరే బాబు నీ డబ్బులు వద్దురా, నాకు వద్దు, కానీ నాదో చిన్న కోరిక, ఒక పని చేయి, ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి పడుకుందాం, నేను నా మనసు మీద నువ్వు కూడా పడుకో. అదేముంది పడుకుంటా లేదా? సరే ముసలమ్మ పడుకుంటే ముసలమ్మ మనసు మీద ఈ కొడుకు కూడా పడుకున్నాడు. రాత్రి 12 ఆ ప్రాంతంలో ఈ ముసలమ్మ, అరే బాబు మంచినీళ్ళు అవుతుంది రా అన్నారు. మంచి నిద్రగానే ఉన్నాడు. ఇప్పుడు నిద్ర వస్తుంది సర్లే అని కవకవ లేచి మంచినీళ్ళు తెచ్చాడు. గ్లాస్తో మంచినీళ్ళు ఇస్తుంటే ముసలమ్మ ఏం చేసింది, మంచినీళ్ళు తాగుతున్నట్టు తాగుతా గ్లాస్ వదిలేసేటప్పటికి పక్క మీద నీళ్లు పడి పక్క అంతా తడిసిపోయాయి.
ఏంటమ్మా ఇదంతా తడిపేసావు, చూడలేదరా బాబు, చేయదారిపోయింది అంది. కానీ మొత్తం మీద అట్లాగే పడుకున్నారు. పడుకున్నాక మళ్ళీ రెండో ప్రాంతంలో మళ్ళీ లేచి, అరే బాబు మంచినీళ్ళు అవుతున్నాయిరా, ఇందాక తాగి మళ్ళీ మంచినీళ్ళు అంటారు అని ఇసుక్కుంటూ మళ్ళీ తెచ్చాడు. తెచ్చి మళ్ళీ రెండోసారి కూడా మంచినీళ్ళు తాగుతూ మళ్ళీ పడేసింది. పడేసినప్పటికి మళ్ళీ పక్కన తడిచిపోయింది. ఏంటమ్మా ఇందాక అట్లా పడేసావు, ఈ తడి బట్టల మీద ఎట్ట పడుకునేదని చివాట్లు పెట్టి మళ్ళీ పడుకున్నాడు. అట్టాగే మళ్ళీ ఇంకొక గంట తర్వాత మళ్ళీ తాగి, మళ్ళీ బాబు మంచినీళ్ళు రాను మళ్ళీ తెచ్చాడు. మళ్ళీ తెచ్చినాక మళ్ళీ తాగుతూ మళ్ళీ పడేసింది. పడేసేటప్పటికి కోపము ఎక్కువైపోయింది. నీకు గుర్తుందా, ఇది కదా నా పక్కన పడుకో అన్నావు, ఇదంతా తడిపి నిద్ర నీ మూలం నాకు నిద్ర లేదు, ఏమి లేదు, పక్క అంతా తడిపేశావు, ఇవన్నీ నీళ్ళు పోసేసావు, ఎట్ట పడుకునేది అన్నట్టు. అప్పుడు అన్నట్టు అదే ఒక పూట నా పక్కలో పడుకుని తడిసిందని పడుకోవడాకే నువ్వు ఎంత బాధపడిపోతున్నావు. నువ్వే చిన్నప్పుడు నువ్వు పెద్దోడు అయ్యేంత వరకు ఎన్నిసార్లు నువ్వు పేసపోసి పక్క తడిపేవు నీకు తెలుసా? నేనేం చేసేదాన్ని అంటే, పొడిగా ఉన్న వైపు నిన్ను పడుకోబెట్టి తడిగా ఉన్న చోట నేను పడుకునేదాన్ని. గుడుగుడుకు నన్ను లేపేవాడివి, అమ్మా అది కావాలి, అమ్మా ఇది కావాలి, నాకు కంటి నిండు నిద్ర ఉండేది కాదు. అయినా సరే నేను విసుకోలే. అలా చేసి నేను నిన్ను పెంచాక మరి ఏంటి రుణం తీర్చుకుంటాను? ఏం తీర్చుకుంటాను? నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేవురా అన్నట్టు. మూడు ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంతో గొప్పది. సరే బయట సంగతి అట్లా ఉంచండి. మనం విశ్వాసులు, దేవుని ఎరిగిన బిడ్డలు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వారిని ప్రేమిస్తున్నారు. అత్తైనా అమ్మాయినా ప్రేమగా చూస్తున్నారంటే, అన్నం తిన్నావా అమ్మ, అన్నం తిన్నావా, ఆరోగ్యం బాగుంది, నా ఇంటికి వెళ్తే ఒక తల్లి అంటుంది, అయ్యా బాగా 10 రోజులు లేవలేదయ్యా, నా కొడుకు ఒక్కరోజు వచ్చి ఎట్లుందే అన్నాడు, తొందర అన్నాడు, సర్లే వెళ్ళిపోయాడు. అయితే అసలు నా కోడలు అయితే చూడటానికి రాలేదయ్యా. ఎంత బాధండి. ఇలాగా యాకో పత్రికలు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతం. ఎవరు కావాలండి నీ భక్తి? మనలో క్రియలు లేకుండా మన జీవితం ఏంటి? మన సాక్ష్యం ఏంటి? మన భక్తి దేవుడు మెచ్చుకుంటున్నాడా నీ భక్తిని చూసి? దేవుడు సంతోషిస్తున్నాడా నీ భక్తిని చూసి? అదే అంటున్నాడు, ప్రభు శరీరం తింటున్నటువంటి మీరే, ప్రభు రక్తం త్రాగుతున్నటువంటి మీరు పరీక్ష చేసుకోండి. మీ జీవితాన్ని ఎలా ఉంటున్నారో, మీ క్రియలు ఎలా ఉంటుంది. ప్రార్థన చేసుకోండి. చూసుకోండి, ఒక నిమిషం ప్రార్థన.